ఆ హక్కులు ఆ పోరాటం చేసేటటువంటి పటిమ నాకుంది, హెచ్ఎంఎస్ రియాజ్ అన్నకుంది. అందుకే మేమిద్దరం కలిసి మీ ముందటికి వచ్చినాం. మరి ఒక ఆడబిడ్డను చూడకుండా టీబీజీ కేసు నుండి నేను నా కొడుకు చదువు కోసం అమెరికాకు పోయి వానికి అడ్మిషన్ తీసుకోవడానికి పోతే టీబీజీ కేసు నుండి నన్ను తొలగిస్తే అక్క వాళ్లకు మీ విలువ అర్థమైతే లేదు, నేనున్నా మీకు అని రియాజ్ అన్న వచ్చి హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా నన్ను పెట్టుకోవడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇంకా ఎక్కువ కమిట్మెంట్ తో సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తా ఉన్నాం. మీ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సింగరేణి బాగుండాలంటే కొట్లాడేటోళ్ళు ఉండాలి, పిడికిలెత్తేటోడు ఉండాలి, అడిగేటోళ్ళు ఉండాలి. అడిగితేడు ఉంటేనే ముందడుగు పడుతుంది. అడగడానికే నేను వచ్చిన. కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మాతో పాటు పిడికిలు బిగించి నడవండి, మనుగూరు మనుగడను కాపాడుకుందాం, మనుగూరు పట్టణాన్ని కాపాడుకుందాం, పీకే ఓసీ2ను కాపాడుకుందామని మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. మరి ఒక ఆడబిడ్డ ఎక్కడున్నా ఒకటే కోరుకుంటది, మా సింగరేణి అన్నదమ్ములు భద్రంగా ఉండాలి, మీరు ఎక్కడ డ్యూటీకి పోయినా కూడా మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.